అండ్ వన్ డే ఛాంపియన్‌షిప్‌లో ఏదైతే ఉందో మనం గ్రూప్ 1 గురించి మాట్లాడుకున్నాం. గ్రూప్ 1లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆహ్, ఇండియానే ఫైనల్‌కెళ్తుందని అయితే మాట్లాడుకున్నాం. ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇండియాకున్నాయి ఫైనల్‌కెళ్ళడానికి. కొంచెం ఉంటే న్యూజిలాండ్ కూడా ఛాన్స్ అయితే ఉంటది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఎందుకంటే మీరు చూసుకుంటే గ్రూప్ 2 నుంచి వచ్చేసి నాకు తెలిసి ఆస్ట్రేలియా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉంది. ఈ 4 టీమ్‌లు అయితే గ్రూప్ 2లో ఉన్నాయి. కొంచెం గట్టి టీమ్‌లే. ఆఫ్ఘనిస్తాన్ కూడా అండర్ డాగ్‌గా మనం టీ20 వరల్డ్ కప్‌లో కూడా చూసాం. కొంచెం ఇబ్బందయితే పెట్టింది. ఎందుకంటే మీరు చూస్తే ఒక శ్రీలంకని వెనక్కి నెట్టేసి, అలానే మీరు వెస్ట్ ఇండీస్‌ని వెనక్కి నెట్టేసి టాప్ 8లో అయితే ఉండడం చూసాం. ఎందుకంటే వన్ డే ఛాంపియన్‌షిప్ టాప్‌లో ఏదైతే 8 టీమ్‌లు ఉంటాయో ర్యాంకింగ్ ప్రకారం ఆ టీమ్‌లే వన్ డే ఛాంపియన్‌షిప్ అయితే ఆడుతా ఉంటాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ అయితే ఛాన్స్ దక్కించుకోవడం చూసాం మనమైతే. మనం వెస్ట్ ఇండీస్‌ని, శ్రీలంకని మిస్ అయిపోయాం. ఇప్పుడు చూసుకుంటే శ్రీలంక కూడా మంచిగా ఆడుతుంది. కానీ ఎందుకనో మరి వాళ్ళైతే వెనకబడ్డారు వన్ డేస్‌లో అయితే. సరే ఏదైనప్పటికీ ఇంకా గ్రూప్ 2 నుంచి వచ్చేసి నాకు తెలిసి మంచి సాలిడ్‌గా కనిపిస్తుంది. ఏదైనా టీమ్ ఉందంటే నాకు తెలిసి నాకు సౌత్ ఆఫ్రికా మంచిగా కనిపిస్తుందండి. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ కూడా పర్లేదు. వాళ్ళేదో బేస్‌బాల్ అనేది వస్తుంది కదా! కొంచెం అటాకింగ్ మోడ్‌లో అయితే ఆడుతా ఉంటారు. ఇప్పుడైతే నాకు తెలిసి నాకెక్కువ ఛాన్సెస్ నాకు సౌత్ ఆఫ్రికా అనిపిస్తుంది. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఫైనల్ దాకొచ్చారు. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచేంత పని చేశారు. కానీ ఇండియా ఏదైతే వాళ్ళు ప్రెషర్‌కి లోనయ్యారో మనోళ్ళు ప్రెషర్‌కి లోను కాకుండా ఒక మంచి బౌలింగ్ తోటైతే వాళ్ళనైతే మనమైతే ఓడించాం. ఓవరాల్‌గా అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళ టీమ్ అయితే మంచి సాలిడ్‌గా అనిపిస్తుంది. ఒకసారి మనం వాళ్ళ టీమ్‌ని ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. టెంబా బౌమా ఉంటాడు. ఆ తర్వాత మీకు కిందొచ్చేసి మీకు క్లాసన్ ఉన్నాడు. అలానే మిడిల్ ఆర్డర్‌లో మీరు చూసుకుంటే ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్ అయితే ఉంది మీకు. ఆ తర్వాత వాండర్సన్ చాలా సీనియర్ ప్లేయరు. మంచిగా ఆడుతున్నాడు అతను గూడా. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిల్లర్ ఉంటాడు. క్లాసన్ ఉంటాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఆహ్, పేర్లు టక్కన గుర్తురాట్లేదు. కానీ మంచి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు నాకైతే. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంత సాలిడ్‌గా స్టబ్స్ ఉన్నాడు. మీరు ఇది చాలనుకుంటా మీకు. మిడిల్ ఆర్డర్‌లో మిడిల్ ఆర్డర్‌లో క్లాసన్ గావచ్చు, స్టబ్స్ గావచ్చు, మీకు మిల్లర్ గావచ్చు, వీళ్ళు ముగ్గురు అసలకి ఎంత సాలిడ్ చూపిస్తారంటే, ఏ టైం అయినా మ్యాచ్‌నైతే వాళ్ళ వైపు తిప్పుకునే సత్తా అయితే ఉంది. అలానే టెంబా బౌమ గావచ్చు, వాండర్సన్ గావచ్చు, వీళ్ళిద్దరైతే మంచి కన్సాలిడేషన్ ఒక టీమ్ అంటే ఒక యాంకర్ రోల్ అయితే పోషించే సత్తా అయితే లేకుందైతే తెలుస్తుంది మనకైతే. ఓవరాల్‌గా ఇలాంటి టీమ్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. అలానే బౌలింగ్‌లో చూసుకుంటే మరి రబాడా ఉన్నాడు, మహారాజా ఉన్నాడు, మార్కో ఎన్సెన్ ఉన్నాడు. అలానే మంచి మంచి ఏదైతే ప్లేయర్స్ అయితే వాళ్ళ దగ్గర కనిపిస్తున్నారు. మీకు ఇంకా ఆస్ట్రేలియాలో కొంచెం ఇబ్బంది కలిగించిందంటే కమిన్స్ లేడు, హెజల్‌వుడ్ లేడు, స్టాయినిస్ లేడు. మిల్ ఆర్డర్‌లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలానే మాక్స్‌వెల్ ఉన్నాడు. వాళ్ళకైతే ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా కొంచెం ఇబ్బందులైతే వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హెజల్‌వుడ్ మీకు కమిన్స్ లేకపోయాడంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత వీక్ అయిపోతుందో టీము. కాబట్టి వాళ్ళకైతే ఆ ఇబ్బందులైతే ఉన్నాయి. చూడాలి వన్ డే ఫార్మాట్‌లో అంతగా ఎఫెక్ట్‌గా అయితే కనపట్లేదు ఆస్ట్రేలియా టీమ్ అయితే. చూడాలి మరి కొంచెం అయితే సీనియర్ ప్రొస్ ఉన్నారు. స్మిత్ కావచ్చు, లబుషేన్ కావచ్చు, మిచెల్ మార్ష్ కావచ్చు చూడాలి. వాళ్ళైతే ఉన్నారు కొంచెం వరకైతే ఆహ్, ఆడే సత్తా కనిపిస్తుంది. చూద్దాం మరి వాళ్ళైతే వార్నర్ లేని లోటు కనిపిస్తది వాళ్ళకైతే. ఓవరాల్‌గా అయితే కొంచెం వీక్‌గా కనిపిస్తుంది టీము చూసుకుంటే. అంతకుముందు టీమ్‌లాగా కనిపించట్లేదు. ఇంక చూసుకుంటే మీరు నెక్స్ట్ ఇంగ్లాండ్ రీసెంట్‌గానే మనం ఆడాం. సాల్ట్ కావచ్చు, డకెట్ కావచ్చు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. మన దగ్గర వాళ్ళు సీరీస్ గెలవనప్పటికీ వాళ్ళైతే ఫామ్‌లో కనిపిస్తున్నారు డకెట్ గాని. కానీ మిడిల్ ఆర్డర్‌లో మీకు కొంచెం వాళ్ళైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ వాళ్ళైతే కమ్‌బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మన బట్లర్ కూడా ఆడుతున్నాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతా ఉన్నాడు. అతను కూడా వస్తాడు చూడాలి. వాళ్ళైతే ప్రస్తుతం కొత్త టీమ్‌తోనే మంచిగా ఉంది. చూద్దాం మరి వాళ్ళు ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తారనేది. కానీ టీమ్ చూడటానికైతే మంచిగానే కనిపిస్తుంది. మన ఏదైతే వాళ్ళ పెర్ఫార్మన్స్ చూసుకుంటే మనం ఆల్రెడీ చూసాం. ఆర్చర్ గాని లేకుంటే వుడ్ గాని వాళ్ళ పేసింగ్‌కి తట్టుకోవడం కష్టం. కానీ అక్కడ స్లో వికెట్ ఉంటుంది. బ్యాటర్స్ అయితే ఇబ్బంది పడతారు. అందరూ అటాకింగ్ బ్యాటర్సే కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పడతారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు గానీ అంత పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే కాదు వాళ్ళు. ప్రస్తుతానికైతే కొంచెం అయితే ఇబ్బందయితే ఉంటది వాళ్ళకి. ఎందుకంటే ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌లో వాళ్ళు సెమీఫైనల్‌కి చేరాల్సింది కొంచెం ప్రెషర్‌కి లోనయ్యి వాళ్ళైతే వెనకడుగైతే వేయడం చూసాం. చూద్దాం మరి. చూద్దాం మరి ఒక్కసారి సంచలనం లేపుతారేమో వాళ్ళు గూడా ఏమన్నా క్వాలిఫై పైకొచ్చి సెమీఫైనల్‌కొచ్చి. కానీ నాకు తెలిసి సెమీఫైనల్‌కి వచ్చే ఛాన్స్ నాకు తెలిసి సౌత్ ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి ఉంటుందనుకుంటున్నాను. ఆ తర్వాత ఫైనల్‌కి నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా ఫైనల్‌కి వస్తదనుకుంటున్నాను నేనైతే. గ్రూప్ 2 నుంచి మీరేమన్నారో కామెంట్ పెట్టండి. నాకైతే ఇండియా మళ్ళీ టీ20 వరల్డ్ కప్ లాగానే ఇండియా, సౌత్ ఆఫ్రికా అయితే ఫైనల్ మ్యాచ్‌లు ఆడతాయేమో అనిపిస్తుంది నాకైతే.